బలరాం, ఫస్ట్ వాడెవడో తెలుసుకుందాం. అప్పుడు ఏం చెయ్యాలో ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. ముందు వాడికి కాల్ బ్యాక్ చేయి. క్యాష్ రెడీగా ఉంది, ఎక్కడికి రమ్మంటాడో అడుగు. ఫస్ట్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ ఇప్పుడు 4th స్టేజ్కి వచ్చింది. చాలా దగ్గరగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంది, కానీ వెంటనే వెంటనే చాలా దూరంగా వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ అభిగణ్యేమో మంచోడు, మహానుభావుడని తెగ పొగడేస్తుంది. తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని అడిగేస్తా. ఎస్, ఈరోజు ఫైనల్ చేసేస్తా, అంతే. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, వలక మారిపోతావే పడుచుదానా. ఓయ్ చిలక కొట్ రే, డాక్టర్ని వేసుకోమని చెప్పింది ఆ మందురా, ఈ మందు కాదు. ఎంత జోక్కి అంత నవ్వనట్టు ఓ తెగేసేస్తున్నావు. ఎంత అర్జెంట్ పనున్నా సరే మా మీనాక్షి చేతి వంట తినాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే డైలీ భోజనం టైంకి మా ఇంట్లోనే వాలిపోతావు. ఏరా, బుల్లెట్ ఎంత బాబాయ్ ఎదురుగా ఉంటే పలకరించాలని గాని కూర్చోమనాలని గాని తెలీదురా. నువ్వు చెప్పకపోయినా సరే కూర్చుంటున్నాను, ఎందుకంటే నాకు మంది మీద నా మమ్మకారం అలాంటిదిరా. భలే టైంకి వచ్చావు బాబా. నేను ఎప్పుడు అంతేరా, టైంలో ఉంటాను, టైమింగ్ లో ఉంటాను. పోయ్, నీ టైం నేను సెట్ చేస్తాగా. రే, చిన్నప్పుడు నువ్వు విమానం కావాలంటే నా వీపు ఎక్కించుకున్నాను రా, చూచు పోస్తే కడుక్కున్నాను రా. నీ కోసం అంతా త్యాగం చేసి ఈ బాబాయ్ కోసం ఒక క్వార్టర్ కూడా త్యాగం చేయలేవురా. ఇంకొంచెం పోయి నీ సొమ్మే పోదులే కానీ. Cheers. Cheers. రే అబ్బాయి, ఎక్కడ వాగాలో కాదురా, ఎక్కడ తాగాలో తెలిసినోడు గొప్పోడు. అంటే మళ్ళాగనమాట. చూసావా, ఇంట్లో ఇంతమంది ఉన్నా సరే ఎవరికి తెలియకుండా ఎలా తాగుతున్నామో అదన్నమాట. బాబాయ్ చెప్పరా అబ్బాయి. మీనాక్షి వంట బాగా చేస్తుందా? ఇండియా పేరు భారతదేశమా అని అడిగినట్టుంది. నువ్వు నీ డౌట్, నీకు తెలీదా? రోజు తినట్లేదా? అద్భుతం రా. అందుకని ప్రతి అడ్డమనేదోకి ఈ విషయం చెప్తావా? బోన్ చేసి వెళ్ళాల్సిందే అని బతిమలాడతావా? ఇందులో తప్పేముందిరా, ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు, మనతో ఒక మంచి అబ్దుల్లా కలిసిపోయాడు. వాడు ఆప్తుడు కాదు, నా శత్రువు. అన్నా నా శత్రువు. నువ్వు రోజు మందు ఆగేది నాతో, నువ్వు నీ కుళ్ళు జోకులేస్తే నేను భరించేది నేను. అలాంటిది పక్కన నన్ను వదిలేసి వాడితో జోకులేస్తావా? సైలెంట్ గా మందు పోసి వైలెంట్ గా దెబ్బలేంట్రా. ఈ సీన్ లో నీకు దెబ్బలు తినడం తప్ప డైలాగులు లేవు. మాట్లాడకుండా దెబ్బలు తిన, అంతే. షేక్ హ్యాండ్లు, కాంప్లిమెంట్లు, మీరంతా అని నవ్వుతూ ఉంటే నేను పిచ్చోళ్ళ చూస్తుండాలా? పిచ్చోళ్ళ చూస్తుండాలా? వాడేమన్నా నీ బాబాయ్ బాయ్ చెప్పడానికి, వాడేమన్నా నీ అబ్బాయి మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్పడానికి. అబ్బాయి చచ్చిపోయేలా ఉన్నాను రా, పోతలేరా, నీకు దండ పెట్టలేరా. ఇంకోసారి నా ముందా ఏదో పొగిడేవో నిజంగానే చంపేస్తా.
మందు తాగడం మానేసి రీమేసుకున్నట్టున్నావు సాంగా కాదు బాబాయ్, యాక్షన్. నిన్ను ఇరక్కుమ్మేశాను నేను. ఓయమ్మో, తోరణం లేకుండా పందిరి, కారణం లేకుండా ఫైటింగ్ ఉండదు. అయినా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అంత భయంకరమైన కళ్ళకి కారణమేంటో? హబ్బీగోని పొగడ్డం. తప్పేముందిరా, అబ్బాయి మంచోడు. వాడిని మంచోడన్నా ఉంటే నిజంగానే చంపేస్తాను. నువ్వే కాదు, మీనాక్షి కూడా వాడిని తెగ పొగిడేస్తుంది. వాడు గ్రేట్ అంట, సూపర్ అంట, తొక్క అంట, తోటకూర అంట. అలా ఒక ఎదవని నా ముందు పొగడొచ్చా? ఆ, చెప్పు బాబాయ్, నేను ఎంత హర్ట్ అవుతాను? చెప్పు బాబాయ్, నేను ఎంత హర్ట్ అవుతాను? నువ్వెందుకు హెట్ అవుతావురా? బాబాయ్, బాబాయ్ని కొట్టకూడదని ఆగిపోయాను. లేకపోతే ఈ డైలాగ్ టాకింగ్ చేసినందుకు మర్డర్ చేసి ఉండేవాడిని. ఫీల్ అవుతాను బాబాయ్, నేను చాలా ఫీల్ అవుతాను. నేనెవరిని క్రిష్వి కాదు, మీనాక్షి మొగుణ్ణి, హస్బెండ్ ఆఫ్ మీనాక్షి. బాబాయ్, వీడికి బాగా ఎక్కినట్టుంది, ఏదేదో మాట్లాడుతున్నాడు. మరి మొగుడు ముందు ఒక పరాయి మగాన్ని పొగిడితే హర్టింగ్ కాదా? ఆమె కరెక్టా కాదా? ఈ సీన్ లో నువ్వే చెప్తే అదే కరెక్ట్ రా. లవ్ యూ బాబాయ్, లవ్ యూ. పోయమ్మో, వీడికి మామూలుగా కాదు, భయంకరంగా ఎక్కినట్టుంది. బాబాయ్, మీనాక్షి అలా చేయడం వల్ల నేను ఫీల్ అయ్యానని మీనాక్షితో చెప్పాలి బాబాయ్. ఎవరు చెప్తారు? ఎవరేంట్రా, మొగుడువి కాబట్టి నువ్వే చెప్పాలి. నేను చెప్పచ్చా? పర్లేదా? నిరభ్యంతరంగా ఓ మొగుడుగా నీకు ఆ హక్కుంది. ష్యూర్, పక్కా కాన్ఫిడెన్స్ లాక్కడదాం. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఎక్కడికి రా? మీనాక్షితో చెప్పడానికి. ఇప్పుడు ఎందుకు లేరా, రేపు పొద్దునే చెప్పొచ్చు. బాబాయ్, నువ్వే చెప్తుంటావు కదా, వాన వచ్చినప్పుడే గొడుగు తెరవాలి, టైం వచ్చినప్పుడే చేపేసుకోవాలని. చెప్పేస్తాను. ఇదే రైట్ టైం. బాబాయ్, ఏంటి నాన్న? ఇప్పుడు ఒక మొగుడుగా ఏమైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ హక్కు నాకుంది, అంతేగా? అంతే అంతే అంతే. థ్యాంక్స్ బాబాయ్, ఈ క్లారిటీతో చెలరేగిపోతా. లవ్ యూ మీనాక్షి. వచ్చేస్తున్నాను. బాబాయ్, కళ్యాణం వచ్చినా కవిత్వం వచ్చినా ఆగదు అన్నట్టు వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు ఏంటో. చెప్పేస్తాను, అన్ని విషయాలు చెప్పేస్తాను. మీనాక్షి, వస్తున్నాను.
నీకోసం కోసం ఏదైనా నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా నీకోసం కోసం ఏమైనా నీకోసం కోసం ఎంతైనా ప్రాణం పోసుకున్న బాపు బొమ్మలా ఉన్నావు మీనాక్షి. మీనాక్షి, ఎంత అందంగా ఉంటావా నువ్వు ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయానా లేదా గుర్తించలేకపోయానా? నేను ఫూల్ మీనాక్షి, ఈడియట్ని. అందుకే నిన్ను గుర్తించలేకపోయాను. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. చాలా చాలా ముద్ద చేస్తున్నావు. ఒక్కోసారి పసిపిల్లంత అమాయకంగా అనిపిస్తుంది మీనాక్షి. అప్పుడు మనసులో ఉన్న ఎలాంటి బ్యాడ్ థాట్స్ అయినా సరే పారిపోవాల్సింది అంతే. మీనాక్షి, నువ్వు అభిగాడితో అలా క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. వాడికి నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. నువ్వు వాడికి షేక్ హ్యాండ్ ఇస్తే వాడి చెయ్యి కత్తిరించాలనిపిస్తుంది. నువ్వు వాడు ప్రస్తావం అందిస్తే ఓర్చుకోలేకపోతున్నాను. లోపల మండిపోతుంది మీనాక్షి. ఇలా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా మీనాక్షి? ఎదుటి వాళ్ళ మీద ఇష్టం ఉన్నప్పుడు. ఎంత ప్రేమ ఉంటే అంత పొజిటివ్నెస్ ఉంటుందని మొన్ననే జోసెఫ్ చెప్పాడు. ఎస్ మీనాక్షి, నువ్వంటే నాకు బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఐ లవ్ యూ మీనాక్షి. అమ్మా, ఈ మాట చెప్పాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ధైర్యం సరిపోక ఆగిపోయాను. నేను నిన్ను బాధ పెట్టిన దానికి నువ్వు నన్ను క్షమిస్తావో లేదని భయపడిపోయాను. మాట్లాడవేంటి మీనాక్షి? నువ్వు నన్ను క్షమిస్తున్నావా? నా ప్రేమను అంగీకరిస్తున్నావా? చెప్పు మీనాక్షి, చెప్పు మీనాక్షి. సమాధానం చెప్పండి మీనాక్షి. నిద్రపోతున్నావు కదా? సారీ మీనాక్షి, మెలకులో ఉన్నావు అనుకొని మొత్తం చెప్పేశాను. నో ప్రాబ్లం. ఇప్పుడు మందు తాగినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ డే అలా గుర్తుంది. ఓన్లీ మొదటి నుంచి చెప్పేస్తాను. మీనాక్షి, వింటున్నావా? మీనాక్షి, మీనాక్షి.
మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే వాడెవడో పెద్ద జాదుగాడిలా ఉన్నాడు. వాడు డైరెక్ట్ గా ఆ క్రిష్ గాడితో డీలింగ్ పెట్టిన ఆశ్చర్యం లేదానంటే అంత సీన్ లేదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు అని ఏదో బ్లాక్మెయిలర్స్ మీద రీసెర్చ్ చేసిన పెద్ద ప్రొఫెసర్లా స్పీచ్ ఇచ్చావు. ఇప్పుడు చూడేమైందో. 2 రోజులైనా సరే వాడి దగ్గర నుంచి కాల్ లేదు, మనం చేస్తే కలవట్లేదు. డౌటే లేదు, ఇలా చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు వేరే ఏదో ప్లాన్ లో ఉండే ఉంటాడు. ఖచ్చితంగా ఉండుంటాడు. వాడే ఓయ్, మాట్లాడు. కూల్ గా డీల్ చేసి డబ్బు రెడీగా ఉంది. ఎక్కడికి రమ్మంటాడో అడుగు, మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో. మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పినప్పుడు చెప్పేదాకా వెయిట్ చేయాలి. తెలివితేటలు, అతి తెలివితేటలు చూపించడం తప్పు కదా. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలివితేటలేంటి? అయినా మేమేం చేసాం? నా కోసం ట్రై చేయడం, నా డీటెయిల్స్ తెలుసుకోవాలని ట్రై చేయడం తెలివే కదా సార్. చచ్చా, అలాంటిదేం లేదు. డబ్బు రెడీగా ఉంది. నువ్వు ఎంతకీ కాల్ చేయట్లేదు. మ్యాటర్ చెప్దామని కాల్ చేశాం, అంతే అంతే. వద్దు సార్, కబుర్లొద్దు. మీరెంత డేంజరో తెలిసి కూడా మీతో డీల్ చేస్తున్నానంటే నా జాగ్రత్తలో నేను లేకుండా ఎలా ఉంటాను సార్? నా గురించి మీరు తెలుసుకోవాలని ట్రై చేస్తే నేనేం చెయ్యాలో చేస్తాను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పాను కదా మేడం, ఈ పెన్ డ్రైవ్ ని ఎక్కడివ్వాలో ఎవరికివ్వాలో వాళ్ళకే ఇస్తానని. మర్చిపోయారా ఏంటి? రేయ్, ఏంట్రా బెదిరిస్తున్నావా? మమ్మల్ని బెదిరిస్తున్నావా? చంపేస్తున్నా. ఓకే మేడం, మీరు అంత దూరం వస్తే నా డబ్బులు పోయినా పర్లేదు. ఈ పెన్ డ్రైవ్ ని ఆ క్రిష్కి ఇచ్చేస్తాను. ఏయ్ ఆగాగు. తనేదో ఆవేశంతో మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోకు. సరేనా? ష్. చెప్పు, అమౌంట్ని ఎక్కడికి పంపించాలి చెప్పు. అర్థమైందా? ఓకేనా? అంతా ఓకే గాని 2 కోట్లు ఇస్తున్నాం. మరి నువ్విచ్చే పెన్ డ్రైవ్లో నిజంగా మా వీడియో ఉందని గ్యారంటీ ఏంటి? మాకు నమ్మకం కుదరాలి కదా. అందుకే ఒకసారి ఆ వీడియోని మొబైల్కి పంపించు. నో ట్రైలర్ సార్. డైరెక్ట్ గానే సినిమా చూపిస్తాను. మీకు మరీ అంత డౌట్గా ఉంటే ఆ రోజు జరిగింది 4 ముక్కల్లో చెప్తాను, విని కన్ఫర్మ్ చేసుకోండి. ఆ రోజు మీరు గౌతమి AP092403 కార్లో వచ్చారు. మీరు బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్నారు, తను బ్లూ కలర్ శారీలో ఉంది. రూమ్లో డ్రగ్స్ పెట్టించారు. ఆఫీస్ బాయ్తో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించారు. డ్రామా కంపెనీ అమ్మాయితో ప్లాన్ మొత్తం చెప్పారు. ఆ తర్వాత జరిగింది ఈ పెన్ డ్రైవ్లో ఉంది. డైరెక్ట్గా చూసి ఎంజాయ్ చేయండి. మీనాక్షిని ప్రేమిస్తున్నాను బాబాయ్. రే అబ్బాయి,
ఇంట్లో పెట్టాలని ఎంత బయటికి వెళ్ళారు. మీనాక్షితో నీ మనసులో మాట చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్ళు. నేను చేసిన దానికి నేను క్షమాపణ అడగాలి. సారీలు పూరీలు అవసరం లేదు. అవన్నీ పరే వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు.